నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి ఆ ఛానల్లో చెప్తున్నారు. అసలు ఈ ప్రెస్ మీట్లో రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్నారు ఆయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాష్ట్ర అప్పులు పెరిగిపోయాయి, రాబడి తగ్గిపోయింది అంటూ కాగ్ రిపోర్ట్ కూడా నేను ఏదైతే చెప్పానో అదే చెప్పింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. మరో పక్క చూసుకున్నట్లయితే కొన్ని ప్రెజెంటేషన్స్ వేసి మా హయాంలో రాబడులు పెరిగాయి, అప్పులు తగ్గింది, అప్పులు తక్కువ చేశాము, ఇప్పుడు అలా లేదు పరిస్థితి అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళకి విశ్వసనీయత అనేటువంటి మొత్తం దెబ్బతినిపోయిందండి. ఇవాళ వాళ్ళు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి వాళ్ళు బొంకి వాళ్ళకి నిజమేదో అబద్ధమేదో కూడా కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోయారు. అలాగే ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేయడం మొదలెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, పరకామణి దొంగతనాల గురించి మద్రాసులో పోయింది, లేకపోతే ఇక్కడ పోయింది, వాళ్ళ ప్రచారం ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దుర్గ గుడిలో మొన్న ఒక భక్తురాలు బంగారు బ్యాగ్ పోయింది, నగలున్న బ్యాగ్ పోయింది. దాన్ని వాళ్ళ అనుకూల ఛానల్స్లో ఎలా ప్రచారం చేస్తారో తెలుసా? దుర్గగుడిలో బంగారం చోరీ, అమ్మవారి బంగారమా లేకపోతే దుర్గగుడి దేవస్థానం బంగారమా? జనాలు కన్ఫ్యూజన్. ఏమనుకుంటారు జనం? ఇలా ఉంటుందన్నమాట వాళ్ళది. అంటే వెర్రితలలి, అంటే ఏదో రకంగా బురద పుయ్యాలి అనేటువంటి ఆలోచన వల్ల ఏమవుతుందంటే జనాలకి వాళ్ళు నిజం చెప్తూ కూడా నమ్మరు ఎవడం. అది వాళ్ళకి తెలియట్లేదు, అది అనవసరం, మనం బురద జల్లేమో లేదా. వాళ్ళ ప్రతినిధి ఒక ట్వీట్ పెట్టి మీకు ఆట మొదలవుద్ది అన్నాడు. అసలు ఆటే లేదు ఇప్పుడు వరకు, ఇంకేం మొదలవుద్ది? ఆట చేంజ్ అయిపోద్ది అన్నాడా? అసలైన ఆట అన్నాను. అసలు ఏ ఆట ఆడగలుగుతాడు అతను? ఏ ఆట రాదు అతనికి. ఇంట్లో తొంగమంటే మాత్రం పడుకుంటాడు తన్ని పెట్టుకుని, అప్పుడప్పుడు వచ్చి రికార్డెడ్ ప్రెస్ మీట్ మాట్లాడతాడు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆట మొదలవుద్దంటే అది చాలా హాస్యాస్పదం, జోక్, పెద్ద జోకు. ఆల్రెడీ అతను ఆట ముగించి రిటైర్డ్ హర్ట్ అతను ఇంటికి పంపించారు. అతను రాజకీయాల్లో ఇంకా భవిష్యత్తు ఉన్న, అతని అవివేకం వల్ల, చేతకాని దద్దమ్మతనం వల్ల, దొంగతనాలకు అలవాటు పడడం వల్ల, అవినీతి అక్రమాల వల్ల అతను ఆట నుంచి తొలగించబడ్డాడు. కాబట్టి అతనికి ఆడే అర్హత లేదు, ఆట ఆడలేడు. అతని మీద ఆశ పెట్టుకుని మావాడు ఆడతాడు, మావాడొత్తే ఆట మారిపోద్ది, మావాడొత్తే ఇది వస్తే 2.0 ఇలాంటి పనికి మాటలు మాట్లాడుకుంటే మీరు అబాస్ ఫాలో అవుతారు. ఎందుకంటే అతను నమ్ముకున్నవాడు అందరూ కూడా కుక్క తోకన్న పట్టుకుని గోదావరి ఇదినట్టే. ఇక్కడ పెంచలే అన్నవాడి గురించి దొంగతనం పట్టుకున్నారు, దాని గురించి కరుణాకర్ రెడ్డి మాట్లాడతారు. అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. అతను ఓ 3-4 లక్షల అంచం తీసుకుని 2003లో ఈ కరుణాకర్ రెడ్డి నియమించాడు అతను కాంట్రాక్ట్ ఉద్యోగంగా. ఇతని హయాంలో పరకామణిలో దూరిపెట్టాడు. అతను చెప్పాడు కదా, నా మనుషులు 2000 మంది ఉన్నారు, ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఆ పని మీద ఉన్నారు, ఏరీ పని మీద ఉన్నారు. వాళ్ళందరూ ఆ వైట్ డ్రెస్సుల్లో నామాలు పెట్టుకుని వాళ్ళలో కలిసిపోయి దొంగలు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఏరటం సామాన్యమైన విషయమా? ఏదన్నా మారుద్దామండోడికి కులమో మతమో కార్డులు ఇవన్నీ తీస్తారు. చాలా జాగ్రత్తగా ఏరుతున్నారు. ముళ్ళ కంచె మీద చిక్కుకున్న పంచిలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, పంచి చిరిగిపోకూడదు, ముళ్ళు విరగకూడదు. అంత కఠినంగా ఉంది వ్యవహారం, కష్టంగా ఉంది వ్యవహారం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన పాపానికి అసలు వాళ్ళు రాజకీయంలో ఉండటమే మన దరిద్రం. అలాంటిది వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చేసారు. వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉండటం వల్ల ఇక అది ఆ రిపేరు, అసలు అభివృద్ధి, కొత్తగా ఏమైనా సాధించడం అనేటువంటిది పక్కన పెడితే రిపేర్ చేయటమే చాలా కష్టం అనుకున్న పరిస్థితి నుంచి ఇవాళ ఎంతో కొంత ఆశాజనకంగా ఉన్నారు జనం. ప్రశాంతంగా గుడ్ల మీద చేసి పడుకుంటున్నారు. మధ్యలో పీడకలల్లా ఇళ్ళు మధ్యలో క్రమం తప్పకుండా 15 రోజులకు 10 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతాడు వచ్చి. ఈ 10 రోజులు ఏం పిక్తాడో తెలియదు. కాగ్ రిపోర్ట్ అంట, ఇంకంతకన్నా ఇతను కాగ్ రిపోర్ట్ పట్టుకుని ఇతను చెప్తాడు ప్రెస్ మీటు. కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతాడు, దానికి సమాధానం చెప్తే అనుకుంటా పారిపోతారు. ఇక్కడైతే సమాధానం చెప్పి కూడా ఉంటాడుగా, నువ్వు చెప్పుకుంటా పోవచ్చు. వీళ్ళతో ఎలా వచ్చిందంటే, కౌన్సిల్లో వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, కాగ్ రిపోర్ట్ల గురించి మాట్లాడతారు, అప్పుల గురించి మాట్లాడతారు, దానికి సమాధానం చెప్తున్నారు అనుకో వినకుండా పారిపోతారు వాకౌట్ అని. ఇక్కడైతే ఆ గొడవ కూడా లేదు, నువ్వేం చెప్పాలనుకుని చెప్పేస్తూ ఉంటావు.
మా హయాంలో 2 ఏళ్ళు కరోనా ఉన్నా ఎక్కడ అప్పులు చేయలేదు. చాలా కరోనా ఉంది కాబట్టి నీ దద్దమ్మతనం బయటపడలేదు. దేశమంతా కూడా ప్రపంచమంతా ఇలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్ని దిగమింగుకున్నారు జనం. నిజంగా కనుక కరోనా ఉన్న సమయంలో, కరోనా వచ్చిన టైంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిగా ఉండుంటే చాలా మేలు జరిగేది ప్రజలకి. రెమిడిసివిర్ లాంటి బ్లడ్ మీరు తాగేసారు, మీ వాళ్ళు ఎటరో వాళ్ళు కట్టాను. ఆ బ్లడ్ తాగేసిన ఇంజక్షన్లు అమ్మారు చూసావా, అలాంటి బారిన పడకుండా ఉండేవారు. ఆక్సిజన్ కొరతలో, హాస్పిటల్ కొరత, బెడ్ల కొరత లేకుండా చూసేవాడు. ఎందుకంటే ఆయన దాన్ని చాలా ముందుగానే, అందరికన్నా ముందుగా శానిటైజర్, ఆ శానిటైజర్లో మాస్కులు ఇవన్నీ వాళ్ళ ఆఫీసుల నుంచే మొదలుపెట్టాడు. అందరికన్నా ముందు, దేశంలో అందరికన్నా ముందు. దేశానికి కూడా ఉపయోగపడేది ఆయన సర్వీస్. మిగతా వాళ్ళకి కూడా ఈయన మెడిటిక్ జోన్ నుంచి తయారైనయే అప్పుడు ఉన్న వీళ్ళు వాడిని అన్నినప్పుడు చెప్పుకునడం మన దురదృష్టం ఏంటంటే అతను ఎన్నో చావుల్ని దాచేసారు వాళ్ళు. ఎందుకు తెలుసా, చావులు ఎక్కువ చూపిస్తే యాక్చువల్గా ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సాయం చేసింది. ఆ సాయం అందనివ్వకుండా ఆ చావులు దాచేశాడు. కారణం ఏంటి, తన హయాంలో కరోనా వల్ల చావులు ఎక్కువ చూపించకుండా దాన్ని కప్పెట్టేశాడు. అంత దారుణం అండి అది. మహాపాపం చేశాడు. పాపండి అతను, మహాపాపి. దైవద్రోహం చేశాడు, దైవదోషం చేయించాడు. ఇవాళ సిగ్గు లేకుండా అక్కడ బంగారం పోయింది, ఇక్కడ ఖచ్చితంగా పట్టుకున్నారు. ఎవరిని విడిచిపెట్టరు. వాళ్ళందరూ కూడా చివరికి మీరు పురమాయించిన వాళ్ళు, మీ మనుషులు, మీ అనుచరులు అని తేలుతుంది. పెంచలే అన్నవాడు ఓపెన్గా చెప్పాడు, 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి వచ్చాను కరుణాకర్. ఇది చాలా మీకు చెప్పు తీసుకొట్టినట్టు ఉంది. అయినా సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారు. ఆట మారిపోద్ది, ఇది మారిపోద్ది అని. మీరు ఒకవేళ అలాంటి నింద వేయదలుచుకున్నా వేసినా చంద్రబాబు నాయుడు గారు కానీ, నాయుడు గారు కానీ భక్తు హిందువులు, దేవుడి పట్ల పాపభీతి ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, భయం ఉన్నవాళ్ళు. మీలాగా బరిదెగించిన వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ వల్ల పొరపాట్లు జరగచ్చేమో కానీ తప్పులు చేయరు వాళ్ళు. మీరు తెలిసి, పొరపాటు అంటే తెలియ జరిగింది, తప్పు అంటే తెలిసి చేసింది. మీరు తప్పు కన్నా మించిన మహాపాపం చేశారు. మీరు సమర్థించుకుంటానికి ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఈ పరకాం అనే అంశం గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడ్డా? ఇప్పుడు ఇక్కడ మీకు ఏమవుద్దంటే వాళ్ళకి ఎంతసేపు ఏదో ఒకటి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు ఉంది, సుప్రీంకోర్టులోంచి ఆదేశాలు వచ్చినాయి, ఇంకా వేరే దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ కొత్త పాత్రలు ఏమి లేవన్నారని చెప్పేసి సాక్షులు వేశారు. అంటే పచ్చి అబద్ధం అది. కొత్త పాత్రలు అంటే నువ్వు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నావు కదా. కొత్త పాత్రలు ఏంటి? మీరు ఆల్రెడీ మీ ఇంటి ఫోన్లు గట్ట వచ్చినాయి, ఆ ఫోన్ టైమింగ్స్ ఇవన్నీ. అంటే మీరు గుమ్మడికి వెళ్దాం కంటే భోజనం తడుకుంటున్నారు. మీరు ప్రజల దృష్టిలో మీరే దోషులు. ఈ న్యాయస్థానాలు మిమ్మల్ని శిక్షించకపోయినా ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ మీకు ఒళ్ళు కొవ్వెక్కిపోయి తెలియట్లేదు కానీ ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని శిక్షించారు. రేపు పులివెందుల సీటు కూడా పోదు మీకు. ఆవిడ సునీత గారు న్యాయం జరగకపోతే ఆ పాపం శాపంలాగా వెంటాడద్దు మిమ్మల్ని. ఎందుకంటే తండ్రి లాంటి మీ చిన్న బాబాయిని ముక్కల కింద నరికేసి ఈ కన్ను ఆ కన్ను పొడుచుకుంటుందా, పసిబిడ్డ, ఇలాంటి మాటలు మాట్లాడావు. ఇన్ని పాపాలు చేసి, ఘోరాలు చేసి, నేరాలు చేసి, వ్యవస్థీకృత నేరాలు చేసాడు ఇతను. సెంట్రలైజ్డ్ క్రైము, సెంట్రలైజ్డ్ కరప్షన్ చేశాడు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు, పూల్చేవాడిగా మిగిలాడు. కాబట్టి ప్రజలందరి దృష్టిలో నువ్వు మహా నేరం చేసిన, మహాపాతకం చేసినట్టు మిగిలావు. దైవద్రోహం చేసావు, ప్రజాద్రోహం చేసావు. నీకు నిష్కృతి లేదు. కాబట్టి ఊరికే ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, నీ గోడ తిరిగి, నీ తోకూపకుండా తిరిగి వాళ్ళు ట్వీట్లు పెట్టడం, నీ బ్యాచ్ అంతా అరుచుకుంటారు. ఏమవుద్ది? వీ డోంట్ కేర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.